హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించిన పథకాలలో మహిళలకి ఫ్రీ బస్ పథకం కూడా చాలా కీలకమైన పాత్ర పోషించిందనమాట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ పథకాన్ని మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 5 రకాల బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే 5 రకాల బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఫ్రీ సౌకర్యం కల్పిస్తారు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుందన్నమాట. అయితే ఈ సందర్భంగా అందరి దృష్టి కూడా ఒక వ్యక్తి మీద వెళ్ళిందనమాట. ఆ వ్యక్తి ఎవరంటే మన బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు గారు ఒక పెద్ద బస్సును తోలి అందరిని ఆశ్చర్యపరిచారనమాట. ఇంతకుముందు ఆయన బస్సు తోలిండో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం బస్సు తోలి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిన్న సోషల్ మీడియా మొత్తం ఆయనే ట్రెండింగ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆయన సోషల్ మీడియా మొత్తం బాలయ్య బాబు ట్రెండింగ్ అనమాట. చూసుకున్నట్లయితే అంటే అందరిని ఆశ్చర్యపరిచారు. బాలయ్య బాబు మనం సినిమాల్లోని కార్లు అవన్నీ తోలటం చూస్తాంలే, కానీ ఎట్లా బస్సు తోలుతారని చెప్పేసి ఎవరు అనుకోలేనమాట. అందరినీ అంటే బస్సు తోలాలంటే, ఎందుకంటే అంతకుముందు ఆయనకు అలవాటు ఉన్నా కానీ ఒకేసారి వచ్చి తోలాలంటే తోలలేరు అనమాట. మళ్ళీ ఇబ్బందులు అవన్నీ ఎదురైతాయి. అయినా కానీ బాలయ్య బాబు గారు చాలా ధైర్యంగా బస్సు తోలటం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన బస్సు ఎక్కి కూర్చున్న మహిళలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలిపారు. ఏంటంటే, నేను డ్రైవింగ్ చేస్తే నా భార్య బస్సు ఎక్కదు, మీరందరూ ఎక్కారు, మీ అందరికీ కృతజ్ఞతలు అన్నట్లుగా బాలయ్య బాబు గారు తన యొక్క ఆనందాన్ని చాటుకోవడం జరిగిందనమాట. అసలు సోషల్ మీడియాలో నిన్న ట్రెండింగ్ అనమాట బాలయ్య బాబు గారు ఇట్లా బస్సు తోలడం అనేది. అక్కడ ఆయన బస్సు తోలినప్పుడు ఎక్కిన మహిళలకి ఆయన అందరికి కృతజ్ఞత తెలిపారు అనమాట. యాక్చువల్లీ అందరిని ఆశ్చర్యపరిచారండి. ఆయనకి నిజంగా బస్సు తోలటం వస్తుందని అనుకోలే అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.